హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎక్కడుర్రు? ఏం చేస్తుర్రు? ఇక మనమైతే ఫంక్షన్లు చేస్తున్నామంట. ఈరోజు వచ్చేసి మా మన్మడిది 21. మా పెద్ద ఆడపడిచి వాళ్ళ కొడుకు పుట్టాడు. ఇక మేము వచ్చేసి 21కి వచ్చినాం. ఇక మన కొన్ని ఇళ్ళల్లో కొన్ని తీర్లు చేస్తారనమాట. 21 దావత్ అంటే. ఇక మా సైడ్ వచ్చేసి ఇట్లా బ్యాగ్ తీస్తారనమాట. బ్యాగ్ తీయడం అంటే ఒక 5 చెంబులు తీసుకొని బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళి ట్యాప్ దగ్గర ఉంటే ట్యాప్ దగ్గర, లేదంటే ట్యాంక్ ఉంటే ట్యాంక్ దగ్గర మంచిగా బొట్లు పెట్టి ఊదిస్తారు. బొట్లు పెట్టి ఊదించినాక ఇంకా కుంకుమ పసుపుతో బొట్లు పెడతారు. 5 బొట్లు పెడతారు. 5 బొట్లు పెట్టినాక 5 మంది 5 చెంబులు తీసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చినాక పాప కానీ బాబు కానీ పుట్టిన ఆమెతోటి ఇక అందులో నుంచి వాటర్ చేపిస్తారు అనమాట. వాటర్ చేసేటప్పుడు మీకు నీళ్ళ దార నాకు పాల దార అని అనుకుంటూ చేయాలని చెప్తారనమాట. ఇంకా మా సైడ్ అంటే అందరికి ఉండదు. ఇది సాంప్రదాయం ఇట్లా వంశపార్యపరంగా వస్తుంది అనమాట. మా సైడ్ అయితే ఏం లేదు, కానీ మా ఆడపడుచోళ్ళకు ఉందంట. బైక్ తీస్తారు. ఇంకా మా కూతురుకి అనమాట బాబు పుట్టింది. ఇంకా సరదాగా అనిపిస్తుంది. బైక్ వెళ్ళిన కాడ కూడా ఇక అమ్మలక్కలు ఒక్కడ చేరేదంటే ముచ్చట్లు. ఇంకా అందులో మా కూతురు అయితే హాయ్ చెప్తుంది మంచిగా. ఇంకా ఇంట్లో ఫంక్షన్ అయిందంటే ఇంట్లో మేనత్త లేదా ఆడపడుచులదే హడావుడి ఉంటుంది అనమాట. ఇక ఓన్లీ మంగళారతి పట్టుకోవడం బాధ్యత కాదు ఇంట్లో ఉన్న ఆడపడుచులది. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్లస్ ఫంక్షన్ అయినప్పుడు అన్ని పనులలో హాజరవ్వాలి. ఏదైనా ఉన్నా కానీ ఫంక్షన్లప్పుడు అనొద్దు, తర్వాత మాట్లాడుకోవాలి. మంగళహారతి ఒకటి పట్టుకుంటే పని తీరదు కదా, అలా అన్ని పనులు చేయాలి, అన్నిట్లలో ఉండాలి. ఇంకా మా ఆడపడుచు అయితే ఇక మంచిగా నూనె రాసి కుంకుమ పసుపుతోటి బొట్లు పెడుతుంది అన్నమాట. ఇంకా కోడలికి వంగి పెట్టలేదని చెప్పేసి ఇక బావి కాడ అయితే ఆమె పూజిస్తుంది, మా ఆడపడుచు పూజిస్తుంది. పూజించినాక ఇక మా బిడ్డ నీళ్ళు చేస్తుంది అనమాట. ఇంకా సరదాగా ఉంటుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా ఫంక్షన్ అవుతుందని చెప్పినప్పుడు పోవాలన్నా అని అనుకుంటాం, కానీ పోవాలి వాళ్ళు మనోళ్ళు అనుకుంటేనే మనకు చెప్తారు కదా. ఇంకా చేసుకుంటే పని ఎప్పుడు ఉంటుంది. ఇంకా వాటర్ చేసిన తర్వాత ఇట్లా బావి దగ్గర ఆకులలో నవధాన్యాలు పోస్తారు అన్నమాట. ఎల్లిపాయలు ఇట్లా ఇట్లా పెడతారు. అట్లా వాటర్ మా బిడ్డ చేది ఫస్ట్ అయితే 5 times చేది, మళ్ళీ చేదిన దాంట్లోనే పోస్తారు అనమాట వాటరు. పోసుకుంటప్పుడు మా బిడ్డ ఏమంటుందంటే నీకు నీళ్ళ దార నాకు పాల దార అనుకుంటా చెప్పేసి అంటుంది. ఇక ఈ ప్రోగ్రామ్ ఇట్లా బైక్ తీసిన తర్వాతనే బాబుని కానీ పాపని కానీ ఉయ్యాలలో వేస్తారనమాట. ఇంకా మా అల్లునికి అయితే ఫస్ట్ బాబు పుట్టిండు, హ్యాపీ అండి. ఇక బాబు అంటే ఇంపార్టెంట్ కాదు, కానీ పాప కూడా ఇంపార్టెంటే, కానీ ఫస్ట్ ఒకవేళ బాబు పుట్టిండంటే ఏ టెన్షన్ ఉండదు అనమాట. మా అల్లుడు అంటే మాకు మస్తు ఇష్టం, మంచి సరదాగా ఉంటాడు, మంచిగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ ఇప్పుడు 21 అయిపోయిందంటే ఇక మళ్ళీ బర్త్డేకి అనమాట. మా అన్నం దావత్ పెద్దది, అప్పుడు మళ్ళీ వీడియోలు తీసుకుందాం. ఇక ఒకరొకరు ఉంటారు మాటలు వచ్చిన వాళ్ళు మాత్రం మస్తు మాట్లాడతారు, మస్తు సెటర్లు వేస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలకి అందరు నవ్వుతారు అనమాట ఫంక్షన్కి వచ్చేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటేనే సరదా అనిపిస్తుంది ఫంక్షను. ఇంకా మా ఆడబిడ్డ చూడండి, వాళ్ళ కోడలికి వెళ్ళట్లే అమ్ముడు అని చెప్పేసి మా బిడ్డ పట్టుకుంటే మా ఆడబిడ్డ ఇప్పేస్తుంది అనమాట ముడి. ఇంకా అట్లా ఇప్పినాక మళ్ళీ తలా ఒక చెంబు తీసుకొని నివాళీలు తీసుకొని ఇక ఇంట్లోకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఉయ్యాల ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. బాబుని కానీ పాపని కానీ ఉయ్యాల లేచి మంచి పాటలు పాడతారనమాట. మంచి ఉయ్యాల పాటలు పాడినాక తర్వాత ఇక ఇంకేముంటుందిలా తినుడే, ఇక భోజనాలు అనమాట. ఇక మా సైడ్ వచ్చేసి అయితే మటన్ చికెన్ లేనిదైతే పని నడవదు. ఇక 21 అంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు ఉంటుంది. మరి మీ సైడ్ ఇట్లనే చేస్తారా? 21 దావతి ఇట్లా చేస్తారు, మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. అయితే అక్కడ పెట్టిన ఓమ ఎల్లిపాయని కూడా ఇట్లా ఎవరన్నా ఒకరు
మళ్ళీ పిల్లలు కావాలనుకునేటోళ్ళు ఇట్లా తింటారనమాట మొక్కుకొని. ఇప్పుడు మా కోడలు ఒక ఆమెకి ఇచ్చిరనమాట, తిను అని అంటే ఇక తినాలని తినేసింది అనమాట. ఇంకా అయిపోయింది, ఇంట్లోకి వెళ్తారు అనమాట. సరదాగా అనిపించింది, మంచిగా అనిపించింది. బాయ్.